ఈరోజు మన పరిపాలనలో మనం పాలించుకుంటూ 2047కి ప్రపంచంలో భారతదేశం ఒకటో రాష్ట్రంగానో రెండో దేశంగానో ఉంటుంది. ఈ 1-2 రాష్ట్రాల్లో దేశాల్లో భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా నెంబర్ 1 స్టేట్గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ 1గా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది ముందుకొచ్చి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితం నేను చాలా చూశాను. ప్రభుత్వం చేసేది రొటీన్గా ఉంటుంది, మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చిన మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగువారి పరిపాలనలో పాలనసాగే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని 1 రోజు 2 రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది. భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వచ్చారు. చాలా సంతోషం. అదే మరి ఇక్కడ మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఈ 1 ఇయర్ ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం, లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు, జాతి కోసం ఏ విధంగా ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈరోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు, కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం.